నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుకి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరమైనట్టుగా మనకు వార్తలంతో ఉన్నాయి. 2 రోజుల క్రితం సీఎం సిద్ధరామయ్య ఇంటికి డీకే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్ళారు. అలాగే ఈరోజు శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య గారు వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కీలకంగా వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్యకు వాళ్ళనే తేల్చుకోమన్నట్టుగా మనకు అర్థమవుతుంది. డిసెంబర్ 8 నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈలోగానే ముఖ్యమంత్రి మార్పు సాధ్యపడుతుందా, ఏ రకంగా ముందుకెళ్ళబోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించబట్టాం. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. గఫూర్ గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు సీనియర్ విశ్లేషకులు ఢిల్లీ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు నమస్కారం. నమస్తే. గఫూర్ గారు, ఎలా చూడాలి? కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నది 3 రాష్ట్రాలు. ఆ మూడిట్లో పెద్ద రాష్ట్రం, కాస్త సీనియర్ నాయకత్వం ఉన్న రాష్ట్రం కర్ణాటక. సరే, చాలామంది చెప్పటం ఎన్నికలు అయిపోయి ఇక ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడే కేంద్రం వాళ్ళ అధిష్టానం ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిర్చింది. అది అధికారికంగా చెప్పకపోయినా చర్య 2.5 సంవత్సరాలు అని చెప్పి అప్పుడే బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నవంబర్ 20తో ఆ డెడ్లైన్ అయిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ పార్టీలో సరే ఎవరి అనుకూల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ కామెంట్లు వాళ్ళు చేస్తుంటారు. కానీ ప్రధానంగా వీళ్ళిద్దరు ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ చేసుకోలే. ఇద్దరు చక్కగా ఒకళ్ళింటికి ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం జరగబోతుంది? సార్, అందరికీ నమస్కారం అండి. మీతో పాటుగా మిగతా పెద్దలకు. ఒకటి ఫస్ట్ అంశం ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. అయితే బయటి వాళ్ళుగా మనం ఏమి కామెంట్ చేయకూడదు అంటే చేయొచ్చు, కానీ పార్టీలో వాళ్ళ యొక్క నిర్ణయమే వాళ్ళకు ముఖ్యమైనది. అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకోవాలి. అయితే అధిష్టాన వర్గము నాంచడం సరైనది కాదు. ఇప్పుడు దీనివల్ల ఇమేజ్ డౌన్ అవుతుంది. ఏదైనా వాళ్ళు సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తారా, లేకుంటే శివకుమార్ గారిని పెడతారా అనేది అది వాళ్ళ ఇంటర్నల్ అఫేర్. అయినా ఎప్పుడైతే పార్టీలో ఒక సమస్య ఉన్నప్పుడు ఈ పార్టీ ఇన్ఛార్జెస్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఈ రకంగా కాంగ్రెస్ యొక్క ఇమేజ్ బాగా నష్టం చేసుకునేటువంటి పద్ధతులు చేస్తున్నారు. తెలంగాణలో అదే జరుగుతుంది, కర్ణాటకలో అదే జరుగుతుంది. ఎప్పుడు కానీ పార్టీ అంతర్గత విషయాలు ఏదన్నా ఉంటే దాన్ని చర్చించి ఫైనలైజ్ చేసుకుని హైకమాండ్ జోక్యం చేసుకోవాలి. ఉండే 2-3 రాష్ట్రాల్లో కూడా కంపులు వేస్తుంది అనుకోండి, ఏం ఉపయోగం అది పార్టీకి? మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కాపాడుకోవాలని కోరుకునేవాళ్ళం. ఇండియాలో భాగస్వాములు మీరు. దేశంలో ఉండే పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు అవి ఇవి ఎంత చర్చించవచ్చు, కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో బీజేపీ యొక్క దూకుడు, బీజేపీ చాలా అగ్రెసివ్ గా ఉందండి. బై హుక్ ఆర్ క్రుక్ వాళ్ళు సాధించాలనుకునేటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. అది నయాన భయాన అక్రమం సక్రమం అన్ని కొట్టుకొని పోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్? ఇప్పుడు సిద్ధరామయ్య పెద్ద మనిషి, నేనేం సిద్ధరామయ్య గారి మీద నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. పెద్ద మనిషి, ఆయన విలువలు కలిగినటువంటి వాడు. ఆయన ఆ రోజుల్లో సెలెక్ట్ చేయడం వల్ల ఇమేజ్ పెరిగింది కాంగ్రెస్, మంచి డెసిషన్ తీసుకున్నారని. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో మరి బీజేపీ ఇప్పుడు బహుశా 2028 అనుకోవాలి. 2028 సార్, మళ్ళీ ఎలక్షన్ 2028. 2028కి ప్రిపేర్ కావాలా అనేది ఆతృత ఏదో శివకుమార్ లో కనపడుతుంది. ఏమైనప్పటికీ కూర్చొని మాట్లాడి వాళ్ళు ఐక్యతను కాపాడుకునేటువంటి పద్ధతితో ఎంత తొందరగా రిజాల్వ్ చేసుకుంటే అంత మంచిది సార్. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మానవతరాయ్ గారు, అంటే కొన్ని రాష్ట్రాల్లో లాగా ఎడముఖం పెడముఖం అయితే ఉండట్లా. మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తే శివకుమార్ గారి ప్రకటన గతంలో చాలాసార్లు మాకు ఈయనే ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలో వెళ్తున్నాం అని ఆయన చెప్తూ వచ్చారు. సరే, పక్కన ఉండేవాళ్ళు సిద్ధరామయ్య గారి కొడుకు మాట్లాడచ్చు, మరొకళ్ళు మాట్లాడచ్చు, రకరకాలు, లేదా ఈయన అనుచరులు ఆయన అనుచరులు వాళ్ళు ఏదో మాట్లాడచ్చు. కానీ శివకుమార్ నోటి వెంట ఎప్పుడు నెగిటివ్ రాల. అలాగే సిద్ధరామయ్య గారు కూడా ఎప్పుడు డీకే గురించి నెగిటివ్ రాల, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్తూ వచ్చారు. అయితే కేంద్రం అంటే మనం ఒక మాట వింటాం, ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఇద్దరిని గదిలో పెట్టి తలిపేసి మీరే తేల్చుకోండి పరిష్కారం ఏంటని చెప్తారంటారు. అదే పద్ధతిలో వీళ్ళిద్దరిని, ఇద్దరు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు,
అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య ఇంటికి ఈయన బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాడు, డీకే ఇంటికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చారు. బహుశా ఇద్దరి మధ్య ఈ అధికార మార్పిడి, ఎందుకంటే ఇవాళ సిద్ధరామయ్య గారు ఒక ప్రకటన ఇచ్చారు, ఇప్పటిదాకా ఎప్పుడు ఇవ్వనిది, అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని సిద్ధరామయ్య నోటి వెంట వచ్చినటువంటి మాట. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈరోజు రాహుల్ గాంధీ అలాగే ఖర్గే మధ్య ఒక సమావేశం ఇది ఫైనల్ చేయమని సోనియా గాంధీ గారు ఆదేశించినట్టు కూడా ఒక వార్త వస్తూ ఉంది. ఏంటి మీకున్న సమాచారం? మాకైతే ఏం లేదు, సమాచారం ఏం లేదండి. హైకమాండ్ ఏ ప్రకటన చేస్తే ఆ ప్రకటనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కట్టుబడి ఉంటారు. సిద్ధరామయ్య గారు అదే విధంగా డికే శివకుమార్ గారు ఇద్దరు బలవంతులే. ఒకరు పార్టీలో ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కర్ణాటకలో పార్టీని తీసుకురావటంలో జైలుకు సైతం వెళ్లి పార్టీని పిసిసి అధ్యక్షుడిగా బలపరిచిన వ్యక్తి పార్టీ శివకుమార్ గారు. పార్టీలో సరే స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఏకం చేసి అందరూ తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించి ఆయన కూడా పార్టీని సిద్ధరామయ్య గారు అధికారంలో తీసుకొచ్చారు. అందుకే హైకమాండ్ సిద్ధరామయ్య గారికి మొదటి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏదో అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు వాళ్ళిద్దరు భేటీ అవుతున్నారు. వాళ్ళు భేటీ అయింది ఏమో గానీ మొత్తం గుప్పమంటాయి వార్తలు. సరే సిద్ధరామయ్య గారు ఏదో అన్నారు, ఎవరైనా సరే సిద్ధరామయ్య గారు కూడా ఏమంటారు, ముఖ్య అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం అంటారు. కాబట్టి అప్పటిదాకా మాలాంటి వాళ్ళని కూడా దీనిపైన ఏం కూడా మాట్లాడలేమండి. కాబట్టి ఎవరికి వచ్చినట్టు నేషనల్ మీడియా అన్ని మీడియాలు ఇంకేముంది మార్పు తథ్యం అంటారు. మంచిది, ఏది జరిగినా మన మంచికి అనుకోవటమే, పార్టీ బాగు కోసం అనుకోవటమే. ఇందా గఫూర్ గారు చెప్పినట్టు 2028 ఎన్నికల్లో బీజేపీని మరి ఎదుర్కోవాలంటే మరి ఎటువంటి నాయకత్వం కావాలో అలాంటి నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తుంది హైకమాండ్. ఓకే, అంటే లాస్ట్ టైం కూడా మనకి అంటే పిసిసి అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయనే ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల బాధ్యత మొత్తం డీకేనే భుజాల మీద వేసుకొని సారథ్యం వహించారు అని అందరూ చాలామంది చెప్తారు. ఆయన ఆర్థికంగా కూడా బాగా స్థితిమంతుడు, ఎన్నికల్లో డబ్బు సరే డబ్బు గురించి మీరు ఒప్పుకోకపోయినా అదొక ప్రచారం ఉందనుకోండి విస్తృతంగా. ఐటీ రైడ్స్ చేశారు, సిబిఐ కేసులు పెట్టారు, జైల్లో పంపించారు. కర్ణాటక కాకుండా వేరే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ జైళ్లలో పంపించారు. బలవంతుడనే కదా, బలవంతుడనే ఆయన అణిచివేసే ప్రయత్నం చేసినా ఆయన లొంగలేదు. ఆయన కృషి ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం రావడానికి. ఆయన పెద్ద ట్రబుల్ షూటర్ కూడా. మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సమస్య వచ్చినా డికే శివకుమార్ ను పార్టీ అధిష్టానం అనేది పంపి అక్కడ సమస్యను పరిష్కరిస్తుంది. కాబట్టి ఆడ ఏం జరుగుతుందో ఏందో నేనైతే మరి భవిష్యవాణి అయితే నేను చెప్పలేనండి. అంటే ఒక మాట మనోహర్ గారు, నిన్నటి దాకా మరొక 2-3 దాకా కూడా సీఎం రేస్లో ఉన్నట్టుగా అవకాశం ఇస్తే నాకు కూడా సీఎం కావాలని ఇలాంటి ప్రకటనలు వచ్చినాయి. అయితే ఎప్పుడైతే సిద్ధరామయ్య గారి నోటి వెంట ఈ మాట వచ్చిందంటే ఇది డీకే కేంద్రం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే ముఖ్యమంత్రి అవుతారు అన్న మాట ఈ మిగతా వాళ్ళ దీన్ని కొంచెం సర్దుబాటు చేసే ప్రయత్నం. ఎందుకంటే అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే ఈ సతీష్ జారకిహొళి ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఒక ఎస్సీ సామాజిక వర్గం ఒక ఎస్టీ సామాజిక ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నట్టుగా ప్రకటనలు ఇచ్చారు. సో పరమేశ్వర్ గారు, సతీష్ జారకిహొళి గారు వీళ్ళంతా బహుముఖ నాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ లో. ప్రతి వ్యక్తి కూడా ఏ పదవికైనా అన్ని పదవులకు అర్హులే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఆశపడతారు, అది అధిష్టానం కూడా తప్పు పట్టదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు లేకపోతే నెహ్రూ గారు ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యేటప్పుడు చాలా మంది పోటీ పడతారు ఆ రోజుల్లో. పట్టాభి సీతారామయ్య గారు ఎవరెవరు పోటీ పడినప్పుడు ఎట్లుంటుందంటే ఉరుములు మెరుపులు, వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు, తుఫాను వచ్చేటప్పుడు ఎట్లా భయంకరంగా ఉంటుందో కాంగ్రెస్ లో పదవులు వచ్చేటప్పుడు కూడా ఆ విధంగానే అందరు మాకు కావాలని చెప్పి మాటలు మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు కాదు. ఆ తర్వాత పదవి వచ్చిన తర్వాత అంతా సమస్య పోతాయి. వర్షం వచ్చి వెలిసిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందో ప్రశాంత వాతావరణం. కాంగ్రెస్ లో కూడా అంతే ఉంటది. రాష్ట్రంలో చూడండి అందరు పోటీ పడ్డారు, కానీ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు, కానీ ఆశపడటం మాత్రం చాలా మంది ఆశపడే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన తప్పు లేదు. అదే విధంగా మన పార్టీలోనే కాదు, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మార్పు జరగలేదా, ముఖ్యమంత్రి మార్చలేదా, మహారాష్ట్రలో జరగలేదా? ఈ పరిణామాలు దాదాపు అన్ని పార్టీలో ఉంటాయి. ఏదో కొన్ని ప్రాంతీయ పార్టీలో ఈ మధ్య బీజేపీలో కూడా ఆ పదం వాడుతున్నారు, హైకమాండ్ అన్న పదం కూడా ఉన్నది. అట్లాంటి సంస్కృతి ఉంది, సాంప్రదాయం కాదు. అంతకు ముందు ఓన్లీ కాంగ్రెస్ లోనే హైకమాండ్ సీల్డ్ కవర్ భాష ఉండేది. ఇప్పుడు బీజేపీలో కూడా హైకమాండ్ సీల్డ్ కవర్ భాష నడుస్తుంది. ఇక్కడ విభేదాలు లేవా చెప్పండి? ఒకళ్ళు పొసగట్లేదు రాష్ట్ర నాయకత్వంలో. రాజా సింగ్ గారు ఒకటి వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకళ్ళు అంటారు. మరి అదే విధంగా ఈటల రాజేంద్ర గారు, మరి అదే విధంగా అరవింద్ గారు,
వీళ్ళందరూ మాట్లాడుకోవట్లేదా? రైట్ సార్. కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఏం హాని కాదు వీటి గురించి. ఓకే. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వాళ్ళ ప్రతిపక్షాలు ఇట్లాంటి సమయంలో అడగని బీజేపీ జేడీఎస్ ఏం చేస్తాయి, ఏదో రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు నాకు సమాచారం వచ్చింది. కాబట్టి ఇలా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంది కూడా ఏంటంటే ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు, 140 మంది 145. కాబట్టి డోకాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. కాబట్టి ప్రతిపక్షాలు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి ఇద్దరు కూడా అల్పహారం ఇందులో మాట్లాడుకోవచ్చు, అన్ని రకాలు. రేపు పార్లమెంట్ 8వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ఆ 8వ తారీఖు ఎప్పుడు శీతాకాల సమావేశాలు, ఆ సమావేశాల్లో కర్ణాటక ఎంపీలందరినీ ఏ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయాలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడుకుని ఉంటారు. విలేకరులు ప్రశ్న అడిగినప్పుడు అది అధిష్టానం చూసుకుంటది అని చెప్పారు.